ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమన్నారు మంత్రి ధర్మాన. దీనిపై కొందరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. న్యాయవాదుల పేరు చెప్పుకుని అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో తాము కూడా ఈ యాక్ట్ ను అలాగే అమలు చేస్తామని అన్నారు. అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు గనక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడ. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు గనక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడ. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? ఈ మెమో పట్టుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిన చట్టమన్నారు మంత్రి ధర్మాన. దీనిపై కొందరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అవడం చూసాం మనం. అలాగే న్యాయవాదుల పేరు చెప్పుకుని అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో తాము కూడా ఈ యాక్ట్ ను అలాగే అమలు చేస్తామని చెప్పారు ధర్మాన. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, నల్లి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మొత్తం వ్యవహారం పూర్తి స్థాయిలో పొలిటిసైజ్ అవుతుంది. ఇది ఎన్నికల అస్త్రంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ప్రక్రియను అనే చట్టాన్ని చేయడం ద్వారా పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో గనక వస్తే అది రైతుల చేతుల్లోంచి భూముల్ని గుంజుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. సో దీన్ని ఒక దురుద్దేశపూర్వకంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చారు అన్న అభియోగాన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్న పరిస్థితి. ఇది సరైన చట్టం కాదు, దీన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని వెనక్కి తీసుకుంటాము, ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్న అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు, ప్రచారంలో హామీలు ఇస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళ నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇది మరింత రాజకీయ అంశంగా, రాజకీయ అస్త్రంగా, ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గట్టి కౌంటర్లు ఇచ్చే దిశగా వైసీపీ అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించిన ఎటువంటి అపోహలు ఉండకూడదు అని ఒకవైపు చెప్తేనే మరొక వైపు రాజకీయంగా కూడా దీన్ని తిప్పికొడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మంత్రి ధర్మాన, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చిన చట్టం కాదు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పిన మీదటే తాము అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేస్తున్నామో అదే దిశగా ఏపీలో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేస్తున్నామన్న అంశానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే ధర్మాన ప్రసాదరావు చేశారు. సో ప్రస్తుతం బీజేపీతో అటు జనసేన ఆరోపణలు చేస్తున్న టీడీపీ కూడా జట్టు కట్టాయి కాబట్టి సో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మీదే ఉంటుందన్న తరహాలో ఈ కామెంట్లను తిప్పికొట్టే ప్రయత్నం, కౌంటర్లను ఇచ్చే ప్రయత్నం మంత్రి ధర్మాన వైపు నుంచి చాలా స్పష్టంగా కనిపించింది. సో ఈ నేపథ్యంలో దీనికి అటు ఎన్డీఏ కూటమి పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. మరొక వైపు చూస్తా ఉంటే ఇది మొత్తం కంప్యూటరీకరణ చేసే ప్రక్రియలో భాగంగా, అలాగే పరిపాలన వికేంద్రీకరణ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో దీంట్లో భాగంగా గ్రామ సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసి మొత్తం కంప్యూటరైజేషన్ చేసే దిశగా ఆటోమేటిక్ అంటే మ్యూటేషన్కు సంబంధించి గ్రామ స్థాయిలో ల్యాండ్
భూములకు సంబంధించిన మ్యూటేషన్ అనేది అతిపెద్ద సమస్యగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అలాగే కంప్యూటరీకరణ వ్యవస్థ వల్ల కావచ్చు, మ్యూటేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారు కావచ్చు, ఎవరైతే భూమికి సంబంధించిన హక్కుదారులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి శ్రమ నొప్పి కలిగించకుండా అట్ ద సేమ్ టైం పారదర్శకంగా ఉండడంతో పాటుగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి దీని ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం ఎన్డీఏ కూటమి పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ దీని మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది. కొంతమంది న్యాయవాదులు దీని మీద అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. సో వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలు చేస్తున్నాయన్న కౌంటర్లు అయితే ధర్మాన ప్రసాదరావు వైపు నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల్లో ఇదే ప్రచారాస్త్రంగా తీసుకునే దిశగా కూడా ఎన్డీఏ కూటమి పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు ఇచ్చిన స్టేట్మెంట్కి కావచ్చు, ధర్మాన ప్రసాదరావు ఇచ్చిన కామెంట్లకు కౌంటర్కు కూటమి పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో భూములతో వ్యవహారం కాబట్టి ఇది ఖచ్చితంగా కొంత బెంబేలెత్తించే అంశంగానే ఉంటుంది. సో దీన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోవడం ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం కూటమి పార్టీలు చేస్తున్నాయి. దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చే దిశగా వైసీపీ అధికార పార్టీ ప్రభుత్వం అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.